సో గైస్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దర్శనం అయిపోయినందుకు మనకు ప్రసాదం ఇచ్చిండ్రు, అలాగే విభూతి కూడా ఇచ్చిండ్రు. ప్రసాదము విభూతి రెండు ఇచ్చిండ్రు. దాంతోపాటు ఇవి తీసుకున్న దుప్పేడ ప్రసాద్ పేడ, ఇది మా మమ్మీకి ఇష్టం, చాలా బాగా ఉంటుంది, ఇది చాలా ఇష్టం అన్నది తీసుకున్న ఒకటి. దాని తర్వాత ఇది ఏమంటారు మొత్తం మిక్స్డ్ ఉంటుంది, ఇంకా నాకు కొంత పేరు కూడా తెలుసు, చెప్తున్నా కదా. దీంట్లో బొరుగులు ఉన్నాయి, అలాగే తెల్లగా ఉన్నాయి, పప్పులు అన్నీ ఉన్నాయి, కలిపి ఉన్నాయి. ఇది ఒకటి తీసుకున్నా. ఇది ఒకటి తీసుకున్నా. ఇది నాకు అంత ఐడియా కూడా రావు ఈ పేరు చెప్పాలంటే, కానీ ఇవి తీసుకున్నా. ఇది ఈ మూడు తీసుకున్నా. నాకు దర్శనం కరెక్ట్ చెప్పాలంటే 2 hours అన్నారు, కానీ 2 hours కాలేదు, 25 minutes అంతే, అంత ఏం లేదు, కాలేదు. దాంతో ఒక్క నిమిషం నేనేం చేసాను, నేను అంతసేపు వెయిట్ చేయలేను, మనకు ఓకే తక్కువ కాబట్టి మనం ఏం చేసినాం, 200 rupees టికెట్ కొనుక్కున్నాం వేపుకి. దీనివల్ల నాకు 25 minutesలో దర్శనం అయిపోయింది. 8:45 AM పోయినా లోపలికి. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఇంత, ఒక్క నిమిషం, 9:43 PM అంటే 9:43 అంటే 1 hour అటు ఇటు, కానీ నాకు 25 minutesలోనే దర్శనం అయిపోయింది. దాని తర్వాత బయటకు వచ్చిన కొంచెం మ్యూజియము, దాని తర్వాత కొంచెం ప్లేసెస్ అక్కడ ఉన్నవి, వేప చెట్టు కింద అక్కడికి కొంచెం కూర్చున్నా, కొంచెంసేపు కొంచెం ఫీల్ అవుదామని, పాజిటివ్ వైబ్స్ కోసం అని కూర్చున్నా. నాకు ఇష్టం ఎక్కువ శాతం అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ అట్లా చెట్టు కింద కూర్చోవడం, అలా దాని హిస్టరీస్ గురించి ఇంటుంటా కాబట్టి ఎక్కువ కొంచెం ఆనే కూర్చుంటాం నిదానంగా. అయినా సరే ఏమంత అర్జెంట్ ఏం పనులేం పీకే పనులు లేవు, అందుకే మనం కొంచెం నిదానంగా విని వెళ్తాం అన్నిటికీ. ఈ టికెట్ తీసుకోవడం, ఇది నేను 4 years అవుతుంది కదా, ఎప్పుడు ఇంత టికెట్ పెట్టిందే లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 200 rupees టికెట్ నేను చూడడం, ఇది నేను 4-5 years అవుతుంది రాకు ఇక్కడికి. ఫస్ట్ రైడ్ వేసింది ఇప్పుడు షిరిడీగానే వేయడం కారణం ఏంటంటే, మా మమ్మీకి సాయిబాబా ఇష్టం. ఎందుకంటే చాలా వరకు థర్స్డే వచ్చిందంటే ప్రతిసారి సాయిబాబా అంతే. ఇంకా ఆ రోజు నీసు ఉండదు, ఏముండదు నేను చెప్తున్నా. నేనైతే తింటా, మాకేం లేదు, అట్లా ఏం లేదు. నేను సండే రోజు మాత్రం తిన్నాను అంతే, ఏం లేదు. మిగతా రోజులు అన్నీ తింటాను నేను, అట్లా ఏం పట్టించుకోను నేను.